అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా భారత్. ఎప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి మరో లెక్క. దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగిన భారత్. అగ్రరాజ్యం అమెరికాకు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న భారత్. భారత్ టాప్ 3 కస్టమర్లలో అమెరికా. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదాలతో అభివృద్ధి. మోదీ నేతృత్వంలో ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగిన భారత్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అనే డైలాగ్ను భారత్ అనుసరిస్తున్నట్లు ఉంది. దాన్ని అనుసరిస్తూ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తోంది. ఒక టీం నాయకుడు సరైన సమర్థుడైన వాడుంటే ఆ టీం ఎన్ని విజయాలనైనా తన వెనకేసుకుంటుంది. నాయకుడే సమర్థుడు కాకపోతే ఆ టీంకు అపజయాలే. విజయాల కోసం వేచి చూస్తూ ఉండాలి. ఇంతకాలం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలిచేవారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అభివృద్ధి చెందుతున్న కాదు, చెందిన దేశంగా పిలవాలి. ఈ కళ ఎన్నాళ్ళదో, కానీ కళ నిజమయ్యే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయి. అవును, అతి తొందరలోనే భారత్ అభివృద్ధి చెందిన దేశం అనే కళ నెరవేరబోతోంది. దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడమే కాదు, యావత్ ప్రపంచం మన దేశం వైపు చూసేలా చేసిన నాయకుడు మోదీ అని చెప్పక తప్పదు. గతంలో భారత్ అంటే దిగుమతులు చేసుకునే దేశంగానే చూసేవారు. కానీ మోదీ వచ్చిన తర్వాత ఆ సీన్ మారిపోయింది. దిగుమతులకు ఇతర దేశాలపై ఆధారపడడం కాదు, మన దేశం చేసే ఎగుమతులపై ఇతర దేశాలు ఆధారపడేలా చేశారు. ప్రపంచ దేశాల సమావేశాలు ఏవి జరిగినా గతంలో భారత్కు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఏదో ప్రోటోకాల్ పాటించామా లేదా అన్నట్టు నామమాత్రంగా పలకరింపులుండేవి. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల సమావేశాల్లో అది ఏదైనా ముందు అన్ని దేశాలు భారత్ హాజరవుతుందా అని వేచి చూడాల్సిన పరిస్థితి. నిజం చెప్పాలంటే భారత్ పాల్గొంటుందా, పాల్గొంటే ప్రధాని మోదీ మాకు టైం ఇస్తారా అని వేచి చూడాల్సిన పరిస్థితికి ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం ప్రధాని మోదీ నేతృత్వంలోని స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటే కారణమని చెప్పొచ్చు. రానున్న కొద్ది రోజుల్లోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా అంటే అవునని చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చిన గత 70 ఏళ్లుగా భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలిచేవారు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని మన తండ్రులు చదివారు, మనము అదే చదివాం. ఇక మన పిల్లలు కూడా అదే చదవాలా అనే ప్రశ్నలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని కాదు, అభివృద్ధి చెందిన దేశం, అగ్రదేశం అని పిలిచే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేస్తామని 2 ఏళ్లుగా ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. రాబోయే 6 సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ నోట జాలువారిన పదబంధాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటివి జనాల్లోకి బాగా చొచ్చుకెళ్లాయి. భారత్ దిగుమతులు చేసుకునే ర్యాంకింగ్ అగ్రస్థానంలో ఉండేది. ఇది గతమనే చెప్పాలి. కానీ ఇప్పుడు దిగుమతులు కాదు, ఎగుమతులు చేసే స్థాయికి చేరింది. ఇది కాదా అభివృద్ధి అంటే అనేది వినిపిస్తోంది. గతంలో విదేశాల నుంచి ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు తానే విదేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. కొంతకాలంగా దేశీయ ఆయుధ తయారీ రంగం ఊపందుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా అగ్రదేశమైన అమెరికాకు సైతం ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది. ప్రైవేటు భాగస్వామ్యం కూడా పెరగడంతో సరికొత్త సాంకేతికతలతో కూడిన ఆయుధ వ్యవస్థలను భారత్ అభివృద్ధి చేస్తోంది. 2021-22 ఆర్థిక ఏడాదిలో భారత్ రికార్డు స్థాయిలో 13,000 కోట్ల విలువైన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, రక్షణ రంగ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతి చేసిన రక్షణ రంగ ఉత్పాదనల్లో ప్రైవేటు రంగ వాటా 70% ఉండగా ప్రభుత్వ రంగ సంస్థల వాటా 30%. చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఆయుధ వ్యవస్థలను భారత్ సరఫరా చేస్తోంది. రెండు 2023-24లోనే మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విలువ ఏకంగా 21,083 కోట్లకు చేరుకుంది. దాదాపు 100 దేశాలకు మన దేశం నుంచి ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి. అందులో ఫ్రాన్స్, అర్మేనియాతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఉండడం విశేషం. అంటే ఈ 3 దేశాలు భారత్కు టాప్ 3 కస్టమర్లు అన్నమాట. ఈ దేశాలు అత్యధికంగా మన నుంచి బ్రహ్మోస్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, పినాకా మల్టీ లాంచ్ ర్యాకెట్ సిస్టమ్స్, 155mm ఆర్టిలరీ గన్స్ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా భారత్ నుంచి స్నైపర్ రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, వార్ హెల్మెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఆర్మర్డ్ వెహికల్స్, లైట్ వెయిట్ టోర్పిడోస్, సిమ్యులేటర్స్, డ్రోన్స్, ఫాస్ట్ అటాక్ వెసల్స్ను దిగుమతి చేసుకుంటోంది. అర్మేనియాకు 2,000 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించడానికి 2022లో భారత్ ఓ కీలక ఒప్పందం చేసుకుంది. అర్మేనియాకు దాని పొరుగు దేశమైన అజర్బైజాన్తో నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. 2020లో ఇరు దేశాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత కూడా మరోసారి ఈ 2 దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అర్మేనియాకు భారత్తో చేసుకున్న ఒప్పందం చాలా కీలకమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి స్వదేశీ విమాన నౌకలను తయారు చేసుకోవడం ద్వారా మన దేశం కూడా అగ్రరాజ్యాల సరసన చేరింది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ద వరల్డ్ అనే స్థాయికి భారత్ చేరింది. ఇందులో భాగంగా పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తూనే దేశాభివృద్ధికి ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రక్షణ రంగ ఎగుమతుల విషయంలో భారత్ 2014లో 900 కోట్లతో ఉండగా 2022 నాటికి 14,000 కోట్లకు చేరుకున్నాయి. 2022-23లో రక్షణ ఎగుమతులు సుమారు 16,000 కోట్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఇది 2016-17 సంవత్సరంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ. 2025 నాటికి 25,000 కోట్ల విలువైన ఎగుమతులు జరగనున్నాయని మోదీ సర్కార్ చెబుతోంది. గత 10 సంవత్సరాల్లో భారత్ ఆయుధాల ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. సులభమైన లైసెన్సింగ్ ప్రక్రియ వినియోగించడానికి అనువుగా ఉండడంతో మన ఆయుధాలకు ప్రపంచ దేశాల్లో నానాటికి డిమాండ్ పెరుగుతోంది. 2024-25 వార్షిక లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటికే 6,000 కోట్లకు పైగా విలువగల ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది భారత్. గతంలో సరిహద్దుల్లో ఉండే సైనికులకు మౌలిక సౌకర్యాలు, రక్షణ కవచాలు, అత్యాధునిక ఆయుధాలు ఉండేవి కావు. 2014లో కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో ప్రభుత్వ స్థిరమైన విధాన చొరవలు, రక్షణ పరిశ్రమ అపారమైన సహకారంతో సైనికులకు అవసరమైన ఆయుధాలు, రక్షణ కవచాలు అందించడమే కాకుండా 80 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఆత్మనిర్భర భారత్ స్వావలంబన చొరవను స్వీకరించినప్పటి నుంచి దేశం అనేక విజయాలను సాధించింది. శరీరానికి రక్షణగా ఉండే పరికరాలను ఖతార్, లెబనాన్, ఇరాక్, ఈక్వెడార్, ఉరుగ్వే, జపాన్, ఈజిప్ట్లకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. 2014లో ప్రధాని మోదీ ఆరంభించిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా అభివృద్ధి జరిగింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడానికి పక్కా ప్రణాళిక రూపొందించింది మోదీ అండ్ టీం. భారత్ ఇప్పుడు 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం 100 సంస్థలు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఉండడంతో భారత పరిశ్రమ తన డిజైన్, అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. పెరుగుతున్న రక్షణ ఎగుమతులు, ఏరో ఇండియా 2023లో 104 దేశాల భాగస్వామ్యం పెరుగుతున్న రక్షణ తయారీ సామర్థ్యాలకు నిదర్శనంగా చెప్పుకోవాలి. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ హబ్గా భారత్ మారబోతోంది. రికార్డు స్థాయిలో రక్షణ ఎగుమతులు జరగడం భారత్ సాధించిన గొప్ప విజయంగా చెప్పొచ్చు. సుమారు 10 ఏళ్ల క్రితం దిగుమతిదారుగా పేరొందిన భారత్ డోర్నియర్ 228, 155mm అడ్వాన్స్డ్ టోవెడ్ ఆర్టిలరీ గన్స్, బ్రహ్మోస్ క్షిపణులు,
ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, రేడార్లు, సిమ్యులేటర్లు, మైన్ రక్షిత వాహనాలు, సాయుధ వాహనాలు, పినాకా ర్యాకెట్లు, లాంచర్లు, మందుగుండు సామగ్రి, థర్మల్ ఇమేజర్లు, బాడీ ఆర్మర్స్ వ్యవస్థలు, లైన్ రీప్లేసబుల్ యూనిట్లు, ఏవియానిక్స్, స్మాల్ ఆర్మ్స్ భాగాలు, విడి భాగాలను ఎగుమతి చేస్తోంది. LCA తేజస్ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, MRO కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇక కొద్ది రోజుల్లోనే దేశ ప్రజల కళ నెరవేరబోతోంది. 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేస్తామనే ప్రధాని నరేంద్ర మోదీ మాట నిజం కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.